సో తెలంగాణలో ముఖ్యంగా ఇక జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక హైప్ వేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ముందుగా వచ్చేసరికి ఏంటంటే మీ కష్టాలు పోయినాయి అని అనుకోవాలి. ఏంటంటే ఈ కాలేజెస్ క్లోజింగ్ ఏదైతే ఉందో నిన్న పంపించేయడం జరిగింది కదా స్టూడెంట్స్ అందరినీ, అయితే మళ్ళీ రప్పిస్తారు. ఇక ఎందుకంటే ఈ రోజు నుంచి యథావిధిగా కాలేజెస్ రన్ అవుతాయి. సో నిన్న నైటు సీఎం గారితో వీళ్ళు చర్చలు జరపడం జరిగింది. 1200 కోట్లు అడిగారు కదా, ఈ దసరాకి సగం, దీపావళికి సగం విడతల వారికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి సమ్మె వీళ్ళు విరమించుకోవడం అయితే జరిగిందనమాట. ఇక ఏదేమైనప్పటికీ దసరా అయిపోయే వరకు కూడా మీకు కాలేజ్ జరుగుతాయి. దసరా లోపు పడతాయి అన్నారు కాబట్టి దసరా కనుక పడకపోతే అప్పటికప్పుడు ఏం ఆలోచిస్తారో. మొత్తానికైతే కాలేజీలు యథావిధిగా జరుగుతాయి. ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ అయినా ఇంకా ఎండ్ ఎగ్జామ్స్ అయినా అయినా కానివ్వండి యథావిధిగా జరుగుతాయన్నమాట. ఇంకా మీ సర్టిఫికెట్లు ఎవరన్నా అయిపోయిన వాళ్ళే కనుక ఆపున్నట్టయితే వాళ్ళే కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఇచ్చేస్తారు. సో ఇక నాకు తెలిసి అయితే ఇక ఆపరని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు అడిగింది చాలా తక్కువ అమౌంటే, అసలు రావాల్సిన దాంతో పోలిస్తే చాలా తక్కువ అమౌంటే. సో అయితే ఇప్పుడు డిగ్రీ కాలేజీ వీటన్నిటికి కలిపి 1200 కోట్లు అడిగారు కాబట్టి అందుట్లో ఇంజనీరింగ్ కాలేజీలు రావాల్సిన షేర్ వాళ్ళు ఇచ్చేసి ఈ కాలేజీలు నడపడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తానికైతే ఇదండి ప్రస్తుతానికైతే. మళ్ళీ ఈ దసరా అయిపోయిన తర్వాత అప్పుడు కాలేజెస్ తెలిసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. చూద్దాం ఏమవుతుందో. ఎనీవే మీ కష్టాలు పోయినాయి అని అనుకోవాలి.